తినవచ్చా తినకూడదా? విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా? ఈ పాఠాన్ని మనమందరము కూడా మంచిగా వినాలి, ఆలోచన చేసుకుందామండి. ఎందుకంటే మనమందరం కూడా ఎక్కడున్నామంటే భారతదేశంలో ఉన్నాం, అంటే సెక్యులర్ దేశంలో ఉన్నాము. మన దేశంలో వచ్చేసి హిందువులు, ముస్లిమ్సు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, రకరకాలైన వాళ్ళు ఈ భారతదేశంలో నివాసం చేస్తున్నారు, నివసిస్తున్నారు. కనుక క్రైస్తవ శాతం ఎంత ఉందంటే మహా అంటే ఒక 15% మాత్రమే భారతదేశం. 15% కూడా లేదు, 4-5% ఉండొచ్చు. భారతదేశంలో క్రైస్తవం ఎంత శాతం ఉందంటే ఒక 4-5% మాత్రమే ఉండొచ్చు. మెజారిటీ పీపుల్ అంటే భారతదేశంలో ఎక్కువగా నివసిస్తున్నది ఎవరు, ఎక్కువగా జనసాంద్రత కలిగిన ఎవరున్నారు అనేటట్లుగా మనం ఆలోచన చేస్తే హైందువులే ఎక్కువగా ఉన్నారు. ఎవరు ఎక్కువగా ఉన్నారు? హిందువులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి హిందువుల మధ్యలో మనము నివాసం చేస్తున్నాము. హిందువుల మధ్యలో నివాసం చేస్తున్నాం కాబట్టి వ్యాపారాలలో అనేక రకాలైన వ్యాపారాలలో కూడా ఎక్కువగా వ్యాపారం చేస్తున్నది ఎవరు అంటే హిందువులు, ముస్లిమ్సు వ్యాపారాలు చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరైనా వ్యాపారం చేస్తున్నారంటే చాలామంది కూడా తక్కువే, కనిపించరు కూడా. ఇలాంటి భారతదేశంలో 150 కోట్ల మంది కలిగిన ఈ భారతదేశంలో సుమారుగా అంటే 100 కోట్ల మంది లేకపోతే 90 కోట్ల మంది వరకు కూడా హిందువులే ఉన్నారు. మరి హిందువుల మధ్యలో బ్రతుకుతున్న మనము వారి యొక్క విగ్రహాలకు అర్పించిన వాటిని మనము తినవచ్చా తినకూడదా? చూస్తే తినకూడదండి, చూడుకోకుండా ఉంటే తినవచ్చు అంటే పొరపాటే. ఎలాగైనా కూడా తినకూడదు అన్నవాడు అస్సలు ముట్టకూడదు. తినకూడదని ఎవరైతే అంటారో, ఏ వ్యక్తులైతే అంటారో అస్సలు బయట నుంచి హిందువుల దగ్గర నుంచి ఒక చికెన్ నుంచి మొదలుకొని కోడిగుడ్ల వరకు, మటను, ఒంటి మీద ధరిస్తున్న దుస్తులు, తిను ఆహారాలన్నీ కూడా ఇంటిని నిర్మాణం చేసుకునేటప్పుడు ఒక స్టీల్ కానీ లేకపోతే ఒక సిమెంటును కానీ ఒక ఇసుక కానీ మనం ఇవన్నీ కూడా వాడుకునే ఆలోచనలోన ఉన్నాము. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక హిందువుల నుంచి, ముస్లిమ్స్ దగ్గర నుంచి, ఇంకా అనేక మతాల వారి నుంచి వస్తున్నాయి. కనుక మనము తినకూడదు, వారివి ముట్టకూడదు అనేటట్లుగా ఆలోచన చేస్తే ముందు ఇవన్నీ కూడా సిద్ధపరచవలసింది, తయారు చేయవలసింది. ఇలాంటి తినకూడదు, ముట్టకూడదు అనేవాళ్ళు ముందు పెద్ద పెద్ద దుకాణాలు పెడితే బాగుండేది. ఎందుకంటే బయటికి వెళ్ళామనుకోండి, సువార్తకు వెళుతున్నాను నేను, సువార్తకు వెళ్ళేటప్పుడు నాకు అన్నం ఆకలేసింది అనుకోండి, తుంగభద్ర ప్రాంతానికి వెళ్ళి నేనేం చేస్తానంటే, ఒక మంచి హిందూ సహోదరులు ఉన్నారు నాకు, వెళ్ళగానే ఆయన కూడా రాజు ప్రైజ్ లార్డ్ అంటాడు, లేకపోతే వందనాలు రాజు అంటాడు. కాబట్టి ఒక కిరాణా షాప్ వాళ్ళు అయితేనేమి, ఒక హోటల్ వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా తుంగభద్ర ప్రాంతానికి మనము అంటే కిరాణా షాపు చేయాలన్నా లేకపోతే మన ప్రాంతాల్లోనే ఏదైనా కొనుక్కొని తినాలన్నా క్రైస్తవులు ఎవరైనా దుకాణాలు పెట్టారా? ఎవరైనా పెట్టినారమ్మా క్రైస్తవులు దుకాణాలు? ఎవరు పెట్టలేదు. మరి హిందువులు పూజించిన వాటిని తినకూడదు అంటున్న పెద్ద పెద్ద మహాభక్తులు ఉన్నారు ఈరోజు. తినకూడదు అంటున్న వాళ్ళు మాట మనం విని తినుకోకున్నట్టుగా ఉన్నామనుకోండి, కందిబెళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు పప్పు చేసుకోవటానికి? బియ్యం ఎక్కడి నుంచి తెస్తారు అన్నం చేసుకొని తినటానికి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దుకాణంకే వెళ్ళాలి, కిరాణా షాప్కే వెళ్ళాలి. కాబట్టి హిందువులు అర్పించిన వాటిని, వారి విగ్రహార్థనకి బలిగా అర్పించిన వాటిని, లేకపోతే వాళ్ళు పూజించి అమ్ముతున్న వాటిని మనం కొనుక్కోవచ్చా, తినవచ్చా, తినకూడదా? ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్న క్రైస్తవ దేశంలో కాదు ఉండేది. తెలుగుకుండే మూర్ఖులందరూ కూడా ఏమండి విగ్రహారాధన చేసిన వాటిని నేను ముట్టనండి, తిననండి అంటున్నారు.
వాడు ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నాడో అవన్నీ కూడా ఒక వీడియో రికార్డు పెట్టి, ఇదిగోనండి క్రైస్తవ దుకాణం నుంచి తెస్తున్నాను, నా కిరాణా షాప్ అంతా కూడా, ఇదిగోనండి చికెన్ మటన్ కూడా ఒక ముస్లిమ్స్ నుంచి నేను తీసుకురావటం లేదు, ఒక క్రిస్టియన్ దగ్గర నుంచి తెస్తున్నాను, అలాగే నేను ఒంటి మీద ధరిస్తున్న వస్త్రాలు కూడా ఒక క్రిస్టియన్ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకొని నేను ఇది చేస్తున్నాను, తొడుక్కుంటున్నాను అనేటట్లుగా తినకూడదు, ముట్టకూడదు అనే వాళ్ళు ముందు మీరు ఎక్కడి నుంచి అయితే సరుకులు తెచ్చుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో రికార్డ్ అంతా కూడా మీరు కొంటున్నది, తింటున్నది, భూమి పండిస్తున్నది కూడా మొదలుకొని, అవునా కదా? భూమి పండిస్తున్నది మన క్రైస్తవులు పండిస్తున్నారు చెప్పండి. ఇంకొకటి మన దరిద్రం ఏంటి అంటే, దేవుడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ క్రైస్తవులు కూడా మాట వినే పొజిషన్లో లేరు. పంటేసేటప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేసి పంటేస్తారో చెప్పండి. ముసలామి వెనకతల నుంచి ఒక టెంకాయ తీసుకుపోతుంది, అవునా కదా? టెంకాయ తీసుకుపోయి టెంకాయ కొట్టిన తర్వాతే ఆ తర్వాత విత్తనం వేసేది ప్రారంభిస్తారు. కోత కోసిన తర్వాత కూడా ఏం చేస్తారు? ఒక హిందువులు అయితేనేమి, ఒక ముస్లిమ్స్ అయితేనేమి, ఒక క్రిస్టియన్ అయితేనేమి, అన్ని మతాల వారు భారతదేశంలో ఉన్నారు కాబట్టి మనము ఇది క్రిస్టియన్స్ది, ఇది హిందువులది, ఇది ముస్లిమ్స్ది, ఇది జైనులది, ఇది బౌద్ధులది, రకరకాల కులాస్తులది, లేకపోతే రకరకాల మతస్థులది. కాబట్టి మన క్రిస్టియన్స్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే పలానా ప్లేస్లో దొరుకుతుంది అనేటట్లుగా ఒక్కరిని చూపించండి, మనం తినుకోకున్నట్టుగా ఉందామండి. మటన్ ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? చికెన్ మన ఊర్లో ఎవరు కొడుతున్నారు? చికెన్ క్రైస్తవులు చికెన్ కొడుతున్నారా? అంతెందుకు, మటన్ నరికే వాళ్ళు కూడా మన వాళ్ళే మటన్ నరుకుతున్నారు. వాళ్ళు కూడా ఆ పశువు యొక్క ఒక గొర్రెనో మేకనో లేకపోతే బీఫో ఇవన్నీ కూడా మనం తింటున్నామంటే కారణం ఏంటంటే ముస్లిమ్స్ దగ్గర హలాల్ చేయించిన తర్వాతే వాళ్ళు అమ్మకాలు పెడుతున్నారు, అవునా కదా? వాళ్ళకి వస్తున్నారా? క్రిస్టియన్కి వస్తున్నారా? క్రిస్టియన్కి వచ్చేంత లేదు. కాబట్టి ప్రతి వస్తువు కూడా మనమందరము కూడా తింటున్నాము, ధరిస్తున్నాము, అనుభవిస్తున్నాము. మరి హిందువులది మనము తినకూడదు, ముట్టకూడదు అని అంటున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వల్లనే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏదోనండి మేము పెద్ద పెద్ద సేవకులమండి, ఎక్కడ కూడా చికెన్కి కానీ మటన్కి కానీ లేకపోతే రైస్ కొనటానికి కానీ వెళ్ళమండి, మా పనివారు తెచ్చిపెడతారండి. ఆ పనివారైనా ఎక్కడి నుంచి తెస్తారో ఒకసారి కనుక్కోమను. అందుకే దీని విషయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు దేవుడు ఏమని వ్రాయించాడు, ఏమని చెప్పాడు మనకి అని ఆలోచన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై నేను చెప్పున్నదేమనగా మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగు చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును అన్నాడు. జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగు చేస్తుందంట. ఇలాంటి వాళ్ళే హిందువులు పూజించినది వాళ్ళ దుకాణాలు ఖచ్చితంగా అంటే పూజిస్తూనే ఉంటారు. అంతెందుకు, మన జేబులో డబ్బు ఉందే, ఆ డబ్బును కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పూజిస్తారు. డబ్బు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో చెప్పండి? క్రైస్తవులు అయితే పూజించరు, డబ్బును పూజించరు క్రైస్తవులు. కానీ హిందువులు మాత్రం ఖచ్చితంగా అంటే వారి యొక్క డబ్బు లాకర్ ఉందనుకోండి, దానికంతా కూడా పూజ చేసి హారతి పట్టిన తర్వాతే ఆ డబ్బుని మొక్కిన తర్వాతే వాళ్ళు ఆ డబ్బును ఇతరులకు ఇవ్వటము, పుచ్చుకోవటము అలాంటివి జరుగుతుంది. ఇవి హిందువులు అండి, పూజించినవండి మేము ముట్టము అంటే క్రైస్తవుని యొక్క మనుగడే ఉండదు భారతదేశంలో క్రైస్తవుల యొక్క మనుగడే కొనసాగదు. కనుక హిందువులు వారి యొక్క విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు, ముట్టకూడదు అంటే నీవు చెబితే కాదు, వాక్యం చెప్పాలి. ఏమని చెబుతుంది? ఇంతకీ కనీస ఇంగిత జ్ఞానం లేని వారందరూ కూడా ఇలాంటి మాటల చేత అమాయకులైన క్రైస్తవులని
గందరగోళం పట్టిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అందరికీ జ్ఞానం లేదు. మేము తినవచ్చా తినకూడదా, అయ్యో ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ఇది విన్నాము, పలానా అయ్యగారు ఇలా చెప్పారు అలా చెప్పారు. వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ పట్టణాల్లో కానీ ఎక్కువ శాతము అమ్మకాలు కొనసాగుతున్నది ఎవరు అంటే, కొనసాగింపు చేస్తున్నది ఎవరు అంటే హిందువులే. మరి అలాంటి వారి మధ్యలో మనం నివసిస్తున్నప్పుడు ఎలా బ్రతకాలి చెప్పండి? బ్రతుకు మనగడకే ఇబ్బందికరంగా మారిపోతుంది. మరి దేవుడు దీని విషయంలో ఏమైనా చెప్పాడా? ఈ విగ్రహారాధన విషయంలో కానీ, లేకపోతే మనం బ్రతుకుతున్న మన జీవితం కొనసాగటానికి ఇలాంటి విషయంలో ఏమైనా చెప్పాడా అని ఆలోచన చేస్తే 4వ వచనం కూడా చదవమ్మా. ముందుగా మనము ఏమంటున్నాడు? జ్ఞానం ఉప్పొంగు చేయను కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగజేయును. కాబట్టి 4వ వచనము, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయమై నేను చెప్పున్నదేమనగా, లోకమందు విగ్రహము వట్టిదే, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. ఏమంటున్నాడు? హిందువులకైతే వాళ్ళ యొక్క విగ్రహము గొప్పది, దేవుడు ఈయనే అనేటట్లుగా వాళ్ళు భావిస్తారు. మనం ఎలా ఉన్నాం చెప్పండి? వట్టిదే అనేటట్లుగా మనం భావించుకుంటున్నాము. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశంలో మన భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఎలా ఉందంటే, ఒకరి విశ్వాసాలను ఒకరు చెడుగొట్టే విధంగా ఉండకూడదు. ఈ మధ్యలోన మరి ఈ విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదు అనే దాన్ని పెద్దగా రాదాంతం చేసి ఇప్పుడు ఏంటంటే హైందవులకి క్రిస్టియన్స్కి పెద్ద పెద్ద గొడవలు చెలరేగేటట్లుగా మాట్లాడుతున్నారు పెద్ద బోధకులు అనుకుంటున్న వాళ్ళు. కాబట్టి ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలను మనం అందరం కూడా ఆలోచన చేసే ప్రేమ వల్లారా మనం ఎలా ఉండాలంట? కాబట్టి విగ్రహమును ఒక బలిగా అర్పించిన వాటి విషయమై నేను చెప్పున్నదేమనగా, లోకమందు విగ్రహము ఒట్టేదే, దేవుడు ఒక్కడే. మనం నమ్ముతున్నది ఏంటంటే దానిని కాదు చూసేది, వారు నమ్ముతున్న విగ్రహాలను కాదు, దేవుడు మనందరికీ కూడా ఒక్కడే అన్నట్లుగా మనము నమ్ముచున్నాము. అవునంటారా కాదంటారా? కాబట్టి నీ ఆలోచన, నీ మనస్తత్వము ఎలా ఉండాలంటే దేవునికి విరుద్ధంగా ఉండకూడదు. ఎందుకంటే బలహీనులైన వారు ఈరోజు ప్రసంగాలు చేయబట్టే క్రైస్తవంలోన ఒక ఐక్యతలోన లేకపోతే ప్రేమలోన చాలామంది కూడా ఏమైపోతున్నారంటే డ్యామేజ్ అయిపోతున్నారు. ఒకరికొకరు కక్ష విభేదాలతో భారతదేశం ఇప్పటికే ముందుకు సాగుతుంది. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఎందుకంటే ఇది సెక్యులర్ దేశం కాబట్టి ఈ సెక్యులర్ దేశంలో ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎలా ఉండాలి? ఒకరినొకరు గౌరవించుకోవాలి. కాబట్టి మీ పై అధికారులకు లోబడి ఉండడనే వాక్యం చెబుతుంది. పై అధికారులకు లోబడి ఉండటం అంటే ఒక హిందువులే మనకి పై అధికారులు. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు ఎవరు చెప్పండి? హిందువా లేకపోతే క్రిస్టియనా? హిందువే. ఎవరైతేనేమి మనము గౌరవించాలి. కానీ మనందరికీ దేవుడు ఒక్కడే అన్నట్లుగా ఆలోచన చేయమని పౌలు గారు స్పష్టంగా 6వ వచనం కూడా చూడమ్మా. 6, 7 వచనాలు కూడా చదవగలిగితే, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈ సమస్తము సర్వము కూడా ఎవరి వలన కలిగిందంట? ఎవరి వలన? యేసుక్రీస్తు వలన, తండ్రి వలన కలిగింది అనేటట్లుగా చెప్తున్నారు. ఈరోజు మనం ప్లేట్లోకి వేసుకొని అన్నం తింటున్నాము. ఎవరు కలిగించినది? అది ఎవరు కలిగించిందమ్మా? దేవుడు కలిగించిందే లేకపోతే హిందువు దేవాని దేవతలు కలిగించిందని మనం నమ్ముతున్నాము. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళది తప్పు అని ఎప్పుడు అనకూడదు. వాళ్ళది తినకూడదు, వాళ్ళది ముట్టకూడదు అంటే భారతదేశంలో అయితే క్రైస్తవులు మాత్రమే ఉండాలి. హిందువులు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు, ఇతర మతస్థులు ఉండకూడదు, క్రైస్తవులు మాత్రమే ఉండాలి. వీళ్ళు చెప్తున్న ప్రసంగాలకి
అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి క్రైస్తవులు ఎవరి దుకాణాలకు వెళ్ళకోకున్నట్లుగా ఉపవాసాలతో చావాల్సిందే. ఇక సమస్తమును సర్వమును కలిగించినది ఎవరు? ఎవరు కలిగించారు? దేవుడే కలిగించాడు. ఆయన పరలోకమందున్నాడు. నీ దేవుడు కలిగించిన దానిని నువ్వు అనుభవించుటకు దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. మరి అలాంటప్పుడు వాళ్ళదండి ఇది వీళ్ళదండి, మనం తినకూడదు, మనం ముట్టకూడదు, వాళ్ళు ఎన్నో చేస్తారు. కానీ ఎన్నో చేస్తారు, వారి పూజలలో నువ్వు పాలి భాగస్థుడు కాదు కదా. ఆకలి కొన్నాం మనము. ఒక ఆయన అదే ఎవరు ఆర్కే న్యూస్ అదే ఒక న్యూస్లోన క్రాంతి అనే ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాడు, ఏమండి ఒక చోటుకి వెళ్ళారండి, అందరూ అక్కడంతా కూడా హిందువులే ఉన్నారు, వాళ్ళు వండిన దాన్ని మీకు తెచ్చి ఇవ్వటానికి సిద్ధపడ్డారు అనుకో, తినండి ఉపవాసం ఎందుకు ఉంటారండి అంటే, మీరు తింటారా లేదు చెప్పండి అంటే, మీరు ఏం చేస్తారో చెప్పండి. నేను అస్సలు ముట్టను. వారం రోజులు అన్నం తినుకోకున్నట్లు ఉండగలరా చెప్పండి? దేవుణ్ణి మోసగించే మాటలు మాట్లాడుతున్నారు. విగ్రహారాధనకు ఆ బలిగా అర్పించిన వాటిని తినకూడదు అనేటట్లుగా దేవుణ్ణి మోసగించే మాటలు ప్రతిదీ కూడా అనుభవిస్తుందంతా కూడా విగ్రహ అర్పితమే. ఏ క్రైస్తవుడైనా కూడా, ఏ ముస్లిమ్స్ అయినా కూడా. కాబట్టి దేవుడు చెప్పిన మాటలను ఆలోచన చేయకోకున్నట్టుగా వీళ్ళేదో పెద్ద ఏదో గొప్పగా మేమేనండి దేవుని నమ్మినది, ఇంత పరిశుద్ధంగా ఇంత పవిత్రంగా బ్రతుకుతున్నది మేము తప్ప ఇంకెవరూ లేరండి, పనికి మాలని బ్యాచ్ అంతా కూడా విగ్రహానికి అర్పించిన వాటిని తినవచ్చు అని చెప్తున్నారు, మేము మాత్రం తినటం లేదండి అన్నట్లుగా క్రైస్తవులను మోసగిస్తున్నారు. చాలామంది మోసగిస్తున్నారు. తినకూడదంటే మీరు అందరూ బ్రతకగలరా చెప్పండి? నిజం చెప్పండి. తినకూడదు అన్నారనుకోండి, పొద్దున్నే లేచిందేమో, లేచిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళి ఏ దుకాణంకి వెళ్ళాలి చెప్పండి? ఇంటికి ఒక దుకాణం పెట్టుకోవాలి క్రైస్తవులు అయితే. ఇంకా ఈ పనికిరాని వాళ్ళు మాట్లాడుతున్న బోధకులు, పనికిరాని బోధకులు ఉన్నారు, గర్విష్టకరమైన బోధకులు. కనీసం క్రైస్తవులకు ఎలాంటి బోధ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన లేకోకున్నట్టుగా, బైబిల్ ఏం చెబుతుంది అనే ఆలోచన లేకోకున్నట్టుగా సొంత టెక్నాలజీని ఉపయోగించి మాట్లాడుతున్నారు. 7వ వచనం చూడమ్మా. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించువారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి అర్పింపబడినవని ఎంచి భుజింతురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనది, అపవిత్రమగుచున్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన క్రైస్తవుల్లోకి వచ్చిన వీరయ్యోళ్ళు, సూరయ్యోళ్ళు, ఇంకా మారెప్పోళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ప్రవేశించి ప్రారంభంలో వాళ్ళు కూడా విగ్రహార్థకులే. క్రైస్తవులకు వచ్చిన తర్వాత మేము ఒక లేటెస్ట్గా మారిపోయామండి అన్నట్లుగా స్పెషల్ డిగ్నిఫైని చూపించుకుంటుంటారు. వాళ్ళు భుజించేటప్పుడు అంటే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం అంట? బలహీనమైన, అపవిత్రమగుచున్నది అని వారి యొక్క మనస్సాక్షి ఇంకా నీకు చేంజ్ కాలేదు. అందుకే తినకూడదు, ముట్టకూడదు అనే మాటలను ఉపయోగిస్తున్నావు నువ్వు. వారి మనస్సాక్షి అటువంటిదై ఉన్నది కాబట్టి వారు ఏమైపోయారంట? బలహీనమై అపవిత్రమగుచున్నది. మనం ఎలాంటి వారం చెప్పండి? కనుక ప్రేమన వర్లరా, దేవుడు చెబుతున్న ప్రతి మాటను పౌలు గారు ఎంత ఆలోచన చేసి మాట చెప్పి ఉండొచ్చు చెప్పండి. స్పెషల్గా మనం పూజింపకూడదు, స్పెషల్గా మనం ఏం చేయకూడదు? పూజింపకూడదు. స్పెషల్గా విగ్రహములకు మనము అర్పణగా ఏవి కూడా అర్పించకూడదు, అర్పించుకొని మనం తినకూడదు. కానీ లోకమంతా అంటే భారతదేశం అంతా కూడా ఎలా ఉందంటే విగ్రహముతో నిండిపోయింది. మనం కనీసం అంటే 50-60 లక్షల మంది ఉన్నామనుకోండి, లేకపోతే 1 కోటి మంది 2 కోట్ల మంది ఉన్నామనుకోండి, 150 కోట్ల మంది ఉన్నారు జనాభా భారతదేశంలో. మనం ఏ వ్యాపారాలు చేస్తున్నాం చెప్పండి? ఎన్ని పంటలు పండిస్తున్నాం చెప్పండి? మనం ఎక్కువ శాతం పండిస్తున్నామా, లేకపోతే హిందువులు ఎక్కువగా పండిస్తున్నారు పంటలు? మనం ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నామా, లేకపోతే హిందువులు ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారా? మన వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరన్నా చిన్న టీ దుకాణం పెట్టిన వాళ్ళన్నా ఉన్నారా చెప్పండి మన ప్రాంతంలోన? మరి టీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు చెప్పు? చిన్న
కిరాణా షాప్ పెట్టిన వాళ్ళన్నా కనబడుతున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు తినకూడదు, ముట్టకూడదు అన్నప్పుడు కుటుంబాలన్నీ కూడా చచ్చిపోవాలి. ఇక వీడు చేసే ప్రసంగాలకి కనీస ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేయలేకపోకున్నట్టుగా బైబిల్ని ఏది పడితే అది బోధించుకుంటూ వెళ్ళిపోతే క్రైస్తవ్యానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపోయి ఏదో ఒక దేశంలోన ఉపవాస ప్రార్థన పెట్టి కనీసం అంటే 150 మంది చచ్చిపోయారట ఉపవాస ప్రార్థనలో. ఆకలేసినా మనం తినకూడదు, దాహం వేసినా తాగకూడదు. ఉపవాసంలో మనం ఎన్ని రోజులు? నెల రోజులు ఉపవాసం ఉండాలంట. ఆ పాస్టర్ని తీసుకొని జైల్లోకి వేశారు. ఒరే, ఇలాంటి మూర్ఖులు ఉండబట్టే తెలియని అమాయకులైన భక్తులందరూ కూడా బలైపోతున్నారు. నెల రోజులు నీళ్ళ దాక్కోకున్నట్టుగా అన్నం తినకోకున్నట్టుగా ఎలా ఉంటారా అనేటట్లుగా. అలాంటి కోవాకు చెందిన వారే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఏది పడితే అది మాట్లాడుతూ విగ్రహాలకు అర్పించిన వాటిని ముట్టకూడదు, తినకూడదు. ఇప్పుడు పెద్ద పరిశుద్ధుడు. మరి పౌలు గారు ఏమంటున్నారు? 10వ వచనం చూడండి. ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. ఆయనను మీకు కలిగిన ఈ స్వతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడు. ఎవరు బలహీనులు? ఎవరు? తినకూడదని ఎవడైతే అంటాడో వాడు బలహీనుడు. ముట్టకూడదని ఎవరైతే అంటాడో వాడు బలహీనుడు. నేను కాదు చెప్తున్నది మాట, పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. బలహీనమైన వారి గురించి చెబుతూ ఏమంటున్నాడమ్మా? బలహీనులను అభ్యంతరము కలగకుండా చూచుకోండి. మనం ఏం చేయాలంట? ఓహో అవునా, మీరు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారా, అయితే మేము మీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలట. కిందకి 10వ వచనము. ఎలా అనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలిగా ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. ఏమంటున్నాడు? ఒకడు బలహీనమైన వాడు ఏం చేస్తాడంట? నీవు బలవంతుడివై ఉండి, ఎందులోన? జ్ఞానంలో బలవంతుడివి, విశ్వాసంలో బలవంతుడివి. వాడు బలహీనమైన వ్యక్తిని బట్టి నువ్వు ఏం చేయాలంటే వాడు ముందు కూర్చోకూడదంట. నువ్వు కూర్చోకూడదు. కూర్చున్నావు అనుకో, ఆ బలహీనమైన వ్యక్తి ఏమైపోతాడంటే చివరికి వాడు కూడా ఇరగబడిపోతాడట. ఎక్కడైనా తినవచ్చు, చేయవచ్చు అన్నట్లుగా. వానికి అలాంటి ఆలోచన రాకోకున్నట్టుగా నువ్వేం చేయాలంటే జ్ఞానముగా ఆలోచన చేయమన్నాడు. కిందకి, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఆ బలహీనుడైన తినకూడదండి, ముట్టకూడదండి, మనం ఉండకూడదండి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి. అంటే పదార్థాల జోలికి వెళ్ళకూడదు. పొద్దున్నే లేచిందేమో దుకాణం పెట్టిన వాడు ఏం చేస్తాడంటే పూజ చేస్తాడు ఫస్ట్. అవునా కదా? ఏమండి, పొద్దున్న నేను పూజ చేస్తుండగా నేను చూశానండి నా కల్లారా. మీరేంటండి కిరాణా షాప్ అంతా కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నారు, మీరు అపవిత్రులు అయిపోతారంటే ఏం చేయాలి చెప్పు? ఈ దుకాణం మార్చి ఇంకొక దుకాణానికి వెళ్ళిపోవాలట. మరి ఎక్కడైనా క్రైస్తవులు దుకాణాలు పెట్టుకున్నారంటే ఎవరు కూడా దుకాణం పెట్టుకునే క్రైస్తవులు లేరు. అంటే వాడి కంటికి కనిపించుకోకున్నట్టుగా మనం ఏం చేయాలంటే దూరంగా కిరాణా షాపు కిరాణా కొట్టుకు వెళ్ళి కిరాణం అంతా కూడా తెచ్చుకోవాలంటున్నాడు. లేకపోతే నీకు ఆకలి కొన్నప్పుడు అన్నం తింటున్నావు, ఒక సగం తిన్నావు, ఎక్కడ తిన్నావు? ఎక్కడికో వెళ్ళి ఒక హిందువులు పెడుతుండే ఆహారమే అక్కడ దొరుకుతుంది, నీకు తింటున్నావు అనుకోండి, ఏమైపోతావు? ఇంకప్పుడు తినటానికి కూర్చుంటావు. కూర్చున్న తర్వాత ఎవడైనా బలహీనుడైన వాడు వచ్చాడు, ఏమండి ఆ రోజు నేను చూశానండి తన్ని అక్కడ గుడి దగ్గర అన్నం పెడుతుంటే ఇక్కడ అతను తిన్నాడు, నా కళ్ళారా నేను చూశానండి, నేను చెప్పినా కూడా వినలేదు, ఆ పొజిషన్ వరకు వెళ్ళకూడదండి. ఏంటండి మీరు క్రైస్తవుల ఎందు కూడా తింటున్నారు కదా అంటే వాని బలహీనమైన మాటను బట్టి మనం ఏం చేయాలంట? తొందరగా లేచిపోవాలి. ఈ ప్రసంగాలు చేస్తున్నా అంటే తినకూడదు ముట్టకూడదు అని ప్రసంగాలు చేస్తున్నా ఈ బలహీనమైన బోధకులను బట్టి కూడా జాగ్రత్తగా ఉండండి క్రైస్తవులారా. 12వ వచనంలో అంటున్నాడు చూడండి స్పష్టంగా, ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను
వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఎవరి వలన మనకు పాపం వస్తుందంటే ఇలాంటి వారి వల్లనే పాపం వస్తుంది అన్నాడు. చూడండి, పాపం అంతా కూడా మనకి ఎవరి వల్ల వస్తుంది? బలహీనమైన క్రైస్తవుడు ఉండబట్టే. వాని ద్వారా ఏమైపోతుందంటే మనము దేవునికి పాపం చేసిన వారం అయిపోతాబట. కనుక దేవుని వాళ్ళారా, విగ్రహార్పితము తినవచ్చా తినకూడదంటే విగ్రహమునకి ఇది అర్పింపనిది అండి, అర్పించలేదండి, ఇది పవిత్రమైనదండి అనేటట్లుగా తినకూడదు ముట్టకూడదు అనేవాడు ఏదైనా చూపిస్తే అక్కడికి వెళ్ళిపోదామండి. ఇక ఒక చిన్న పల్లెటూరు అయినా ఉందా చెప్పండి? ఓన్లీ క్రైస్తవులు బ్రతుకుతున్న పల్లెటూరు అయినా ఉందా? ఎక్కడైనా చూశారు ఎప్పుడైనా మీరు? చిన్న పల్లెటూరు అండి, ఆ పల్లెటూరులో ఓన్లీ క్రైస్తవులు మాత్రమే ఉంటారు, ముస్లిమ్స్ ఉండరు, హిందువులు ఉండరు, ఏ మతస్థులు కూడా ఉండరండి. ఈ పల్లెటూరు అంటే ఈ చిన్న గ్రామంలో వచ్చేసి ఓన్లీ క్రైస్తవులు మాత్రమే నివసిస్తున్నారు అన్నట్లుగా భారతదేశంలో ఏ ఒక్క గ్రామమైనా చూపించగలరా చెప్పండి? చూపించగలరా ఎవరైనా? చూపించలేము. కారణం ఏంటి? ఇది సెక్యులర్ దేశము. అనేక మతాల వారు, అనేక కులాలు సహోదర భావంతో కలిగి బ్రతుకుతున్న భారతదేశం మీద. అందుకే ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచిన దేశం ఏదైనా ఉందంటే ఒక్క భారతదేశమే. ఈ మధ్యకాలంలో కొంతమంది మాత్రమే ఇలాంటి వారు ఉండబట్టే. ఎవరు? వాళ్ళని ముట్టకూడదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి, వాళ్ళతో కూర్చోకూడదండి, వాళ్ళ నీడ మనకు పడకూడదండి అని చెబుతున్నా ఇలాంటి వారి ద్వారానే అనేక మందికి కూడా ఏమండి కోపతాపాలు రేగి గొడవలు చెలరేగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇలాంటి ప్రసంగాలు వింటే హైందువులు ఏమనుకుంటారో చెప్పండి? ఏమనుకుంటారు? వాళ్ళ యొక్క ప్రేమ ఉంటుందో చెప్పండి? వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఇంకా మన పైన? ఇలాంటి ప్రసంగాలు విన్న క్రైస్తవులకైనా వాళ్ళపైన ప్రేమ కలుగుతుందో చెప్పండి? అమ్మో, వారు విగ్రహాలకు అర్పిస్తున్నారు, వాళ్ళు తెచ్చి ఇస్తున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో ముట్టకూడదు, వాళ్ళ దుకాణానికి వెళ్ళకూడదు. ఇలాంటి ఆలోచనలు కలిగి బలహీనమైన క్రైస్తవులు కూడా ఏమైపోతారంటే బలైపోతున్నారు. ఒక విషయం చెప్తానండి. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయము, పౌలు గారు ఒక పట్టణానికి వెళ్ళాడు. 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 15 నుంచి చదువుకుందాము. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతని ఎథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి సీలాయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారు. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుచుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరంలో ఏమంటున్నాడంటే ఆ పట్టణం అంతా కూడా దేనితో నిండిపోయిందంట? విగ్రహములతో నిండిపోయిందట. ఇప్పుడు పౌలు గారికి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎథెన్స్ పట్టణంలో తినలేదా చెప్పండి? పౌలు గారు ఎథెన్స్ పట్టణంలో నీళ్ళ తాగలేదా? ఎథెన్స్ పట్టణంలో సంచారం చేయలేదా? ఆ విగ్రహములను చూడలేదా? పౌలు గారే స్వయాన విగ్రహములు కలిగిన పట్టణాలలో సంచారం చేశాడు అంటే, విగ్రహములు కలిగిన పట్టణంలో అందరికీ కూడా ఆయన బోధించాడంటే, ప్రేమైన దేవుని వాళ్ళారా, మనము కూడా ఆలోచించాలి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించలేక ఆలోచించలేక ఏం చేస్తున్నారంటే, ఏమండి విగ్రహార్పితము మనము ముట్టకూడదు, తినకూడదు, ఎందుకంటే మనము పవిత్రులము, పరిశుద్ధులము. ఒక మాట చెప్తాను వినండి బాగా. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళందరూ కూడా మనస్సాక్షిలో బలహీనమైన వాళ్ళని పౌలు గారు ముందుగానే చెప్పేశాడు. ఇలాంటి వాళ్ళ విషయంలో మన ప్రాంతాల్లో కూడా తినకూడదు ముట్టకూడదు అనే వాళ్ళ ప్రసంగాలు విన్నవాళ్ళు ఉంటారు. నువ్వు వినలేదు ఈ మాటలు, తినకూడదు నువ్వు ముట్టకూడదు అన్నారనుకోండి, మీరు తింటున్నది త్రాగుచున్నది అప్పుడే పడేసేయడండి వాళ్ళ ఎదురుగా.
అయ్యో ఏదో మిస్ అయిపోయిందండి అన్నట్లుగా. ఎందుకంటే వాడి బలహీనతను ఇంకా బలహీనతలోకి మనం మార్చకూడదని పౌలు గారు చెప్తున్నారు. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు, ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ బలహీనమైన వాళ్ళు. కానీ ఒక మంచి పౌలు గారు మంచి ఒక క్లూ ఇచ్చాడండి. తినకూడదు, ముట్టకూడదు, ఇవన్నీ కూడా సమస్తమును కూడా సృష్టించినది ఎవరు? వాళ్ళు పూజ చేస్తున్నారు. మన దేవుడేనండి, దేవుడే సమస్తమును కూడా కలిగించిన వాడు అనేటట్లుగా మనం చదువుకుంటమే లేదు ఇంతకుముందు. సర్వమును సమస్తమును కూడా కలిగించింది ఎవరు? దేవుడే. మన దేవుడే, ఆయన ఆకాశమందు ఉన్నాడు. యేసుక్రీస్తు వలన సమస్తమును కూడా కలిగింది అన్నట్లుగా మనము అనేక సంగతులు చదువుకుంటున్నాం. కానీ వాళ్ళు పూజలు చేసిన వెంటనే కూడా ఏమైపోతుందంట? అపవిత్రం అయిపోతుందంట. ఓకే, అపవిత్రం అయిపోతుంది అనేటట్లుగా వాళ్ళు అపవిత్ర పరుస్తున్నారు అన్నట్లుగా నీ యొక్క ఆలోచన ఉన్నప్పుడు మరి దేవుడు నీకేం చెప్పాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పౌలు గారు కూడా అనేక పట్టణాలలోన క్రైస్తవులకు వాక్యం బోధించాడా? హిందువులకు బోధించాడా? యూదులకు బోధించలేదు, ఇశ్రాయేలుకు బోధించలేదు. ఆయన బోధించాడు. వాళ్ళ మధ్యలో సంచారం చేయలేదా? మరి ఆయనకు తినటానికి తిండి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక 10 నెలలు లేకపోతే సంవత్సరం వరకు ఏదైనా గాడిదల మీద ఆహారపు ధాన్యాన్ని వేసుకొని వెళ్ళాడా? హిందువుల మధ్యలోకి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి, నేను తినటానికి నాకు ఇబ్బందికరంగా మారిపోతుంది కాబట్టి గాడిదలకేమన్నా తీసుకొని వెళ్ళిపోయాడా? గుర్రాలకేమన్నా తీసుకొని వెళ్ళిపోయాడా? ఎన్ని నెలల వరకు నాకు ఆహారం ఉండాలి అన్నట్లుగా బైబిల్ని ఆలోచన చేసి ఆలోచన లేని వాళ్ళందరూ కూడా చెబుతున్న విధి విధానం ఎలా ఉందంటే, క్రైస్తవం అంతా కూడా ఇక ఉపవాసాలతోనే ఎలా చేద్దాం చింతలో పడిపోయి చావాల్సిందే. ఇంకో విషయం చూడండి ఎంత బాగా అంటున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయము, 1 తిమోతి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. 4-5 వచనాల్లో ఏమంటున్నాడమ్మా? దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు అన్నాడు. చూడండి, కనీసం వీళ్ళకి ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచుకునే ఆలోచన లేదన్నమాట ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న అభాగ్యులకి. నిజమంటారా అబద్ధమంటారా? వాళ్ళు ఎవరో తెచ్చిచ్చారు, లేకపోతే ఎవరో హైందువుల కొట్లో నుంచి తీసుకొచ్చాము. కనీసము ఇంత జ్ఞానం కలిగిన నీవు, ఇంత ఆలోచన కలిగిన నీవు ప్రార్థన చేసుకొని తినే జ్ఞానం కూడా లేకున్నట్టుగా బ్రతుకుతున్నావా నీవు? చదవమ్మా మాట. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అన్నాడు. చూడండి ఎలా అంటే, ఎందుకంటే నేను చెబుతున్నాను, బాగా విను. ఎవరికి చెప్తున్నాడు? తిమోతి గారికి పత్రిక వ్రాస్తూ ఈ సంగతులన్నీ కూడా క్రైస్తవ్యానికి తెలియపరుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకొని పుచ్చుకుంటే ప్రతిదీ కూడా ఏమైపోతుందంట? పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థన చేసుకొని తినే శక్తి నీకు లేదన్నమాట అయితే, ఆ జ్ఞానం నీకు లేదన్నమాట అయితే తినకూడదండి, ముట్టకూడదండి, హిందువులు ఇచ్చింది ఏది కూడా చేయకూడదండి అని అంటున్నావంటే ఈ జ్ఞానం నీకు లేదు. క్రైస్తవులందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రసంగాల ద్వారా కొంతమంది అయినా కూడా బలవంతులుగా మారిపోవాలి, బలహీనులుగా కాదు. ప్రార్థన చేసుకోండి, ప్రతిదీ కూడా నీ చేతిలో ఉన్నది ప్రతిదీ కూడా నీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరో పూజించారు, వాళ్ళు ఎవరో నమాజ్ చేశారు, వాళ్ళు ఎవరో కాదన్నారు, తీసివేశారు. నీ చేతిలోకి వచ్చిన తర్వాత నీవు ప్రార్థన చేసుకొని తింటే అది పవిత్రపరచబడును, పరిశుద్ధంగా మలచబడును అన్నట్లుగా వాక్యం రాయబడింది. తీతుకు రాసిన పత్రిక, అది తీతు పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు పత్రిక వ్రాస్తూ ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయము 15వ వచనము, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి.
పవిత్రులకు ప్రతిదీ కూడా పవిత్రములే. అవిశ్వాసులకి లేదంట అసలు. అంటే ఏమంటే మనం ముట్టకూడదండి, తినకూడదండి, హిందువులు ఇచ్చిన దేని కూడా తీసుకోరాదండి, హిందువులు అమ్ముతున్న దుకాణానికి మనం వెళ్ళకూడదండి అంటే చచ్చిపోతారు. మీరు అందరూ క్రైస్తవులారా బాగా గుర్తుపెట్టుకోండి, చనిపోతారు, గ్యారంటీ చనిపోతారు. తిండి కరవైపోతుంది, ఇక దొరకదు ఇంకా. కనుక అపవిత్రునికి ప్రతిదీ కూడా అపవిత్రమే, పరిశుద్ధునికి ప్రతిదీ కూడా పవిత్రమే అన్నాడు. చూడండి, ప్రార్థన చేసుకో, మంచిగా తిను. దేవా, వారైతే ఏం చేశారో కానీ నాకైతే తెలీదు, నా చేతికి ఆహారాన్ని అప్పగించేవు తండ్రి, ఈ ఆహారాన్ని తింటుండగా తండ్రి పవిత్రపరచండి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను తినటానికి కూర్చున్నాను, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆహారం తింటున్నానంటే పవిత్రపరచబడుతుంది అన్నాడు. చూడండి, కనీసం మనము పవిత్రులమై ఉండి లోకమును పవిత్రంగా మార్చడానికి సిద్ధపడుతున్న మనము బలహీనులుగా మారిపోతే ఇంకా మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమైపోతారో చెప్పండి ప్రేమన వాళ్ళరా. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందామండి. ఇక 3వ అధ్యాయము 17వ వచనము. పౌలు గారు నిజంగా అంటే గొప్పవాడండి. ఆయన పత్రికలే లేకపోతే మనం బలహీనం అయిపోయేవారమే. 3వ అధ్యాయము 17వ వచనము. మరియు మాట చేతే గాని క్రియ చేతే గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి అన్నాడు. చూడండి, మాట చేతే గాని క్రియ చేతే గాని మీరు ఏమి చేసినను యేసుక్రీస్తు నామములో చేస్తే పేరిట ప్రతిదీ కూడా చెయ్యండి అంటున్నాడు. చూడండి, అంటే చేసుకునేది చేత కాదన్నమాట. మన వాళ్ళు ఎలాంటి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి మాటలకు లోనైపోతున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే చేయటానికి చేత కాదు, బలహీనులైపోయారు. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనము. అనుమానించిన వాడు తినని ఎడలా విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము అన్నాడు. చూడండి, అబ్బా ఎంత మంచి మాట్లాడింది నిజంగా. అంటే విశ్వాసం మూలముగా తినేవాడు, త్రాగేవాడు, ధరించుకునేవాడు, అనుభవించేవాడు అంతా కూడా పాపము చేయుచున్నాడు. 20వ వచనం చదవమ్మా. భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషమే. అనుమానంతో తినేవానికి అది దోషమేనట. తినుకోకుండా ఉంటే సైలెంట్గా ఉండిపో. నువ్వు తినలేకపోతే సైలెంట్గా ఉండిపో. వేరే వాళ్ళకి దోషాన్ని అంటగట్టవద్దు. కాబట్టి లోకం అంటే మన భారతదేశం అంతా కూడా హైందవముతో నిండి ఉంది. మనమందరము కూడా ఒక హిందూ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ కానీ సహోదర భావంతో మనం ఒకరికొకరు గౌరవించుకుని ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా ఎలా ఉన్నామంటే ఒకరి ఎడల ఒకరు, అంటే మన విశ్వాసాలు మనవే, వారి విశ్వాసాలు వారిని కాదనకూడదు, తీసివేయకూడదు భారతదేశంలో. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి, నా జేబులో ఉండే డబ్బు అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? రిజర్వ్ బ్యాంక్ నుంచి. రిజర్వ్ బ్యాంకులో ఉండే వాళ్ళందరూ కూడా క్రిస్టియనే చెప్పండి. ఈ డబ్బును తయారు చేసేవాళ్ళు ఎవరు? డబ్బును ఆశించుకోకున్నట్టుగా బ్రతుకుతున్న క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారు చెప్పండి? మొట్టకూడదనే క్రైస్తవుడైనా కూడా డబ్బులు ఎక్కుకున్నట్టుగా బ్రతుకుతున్నాడు చెప్పండి. తిండి అయితే తినలేనని అమాయకులైన క్రైస్తవులతో ప్రసంగాలు చేస్తున్నావు నువ్వు. మరి నీ జేబులో ఉండే డబ్బు, నువ్వు ఎక్కడో సువార్తకు వెళుతున్నావే, నీ వాహనానికి పెట్రోల్ వేపిస్తున్నావు, డీజిల్ వేపిస్తున్నావు, ఎవరు కొడుతున్నారు? అదంతా క్రిస్టియనా? క్రిస్టియన్ పెట్రోల్ పంపుకు వెళ్తున్నావా? ఎంత అమాయకులుగా మారుస్తున్నారు నాయన మీరు క్రైస్తవ్యాన్ని. క్రైస్తవుల యొక్క అంటే ఎలాంటి మిడిమిడి జ్ఞానం కలిగి
అమాయకులైన క్రైస్తవులందరూ కూడా ఈ ప్రసంగాలతో ఖచ్చితంగా అంటే బలైపోతారు. క్రైస్తవులారా, దయచేసి మీ అందరికీ చెబుతున్నాను, జాగ్రత్త కలిగి ఉండుడి. ఉపవాసాలతో చావకండి. ప్రార్థన చేసుకొని ప్రతిదీ కూడా పవిత్రపరచుకొని తినండి. ఎందుకంటే మన క్రైస్తవులు ఎలాంటి వారంటే, పక్కలో అన్నం ఆకలి కొని ఉంటే అంత అన్నం పెట్టలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు, ఒకరికొకరు సహాయం చేయలేకున్నట్టుగా. భారతదేశంలో ముస్లిమ్స్, భారతదేశంలో హిందువులు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఎంతో చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఏదన్నా మీటింగ్ పెట్టామనుకోండి, నేను మీటింగ్ పెట్టిన తర్వాత 20,000 30,000 రూపాయల వరకు కూడా నాకే ఏమంటారు, తర్వాత నేను అమౌంట్ ఇస్తానండి, అప్పుగా ఇవ్వండి అంటే 20,000 50,000 వరకు కూడా కిరణ్ షాప్ అంతా కూడా ఆటోకి నింపి పంపించే హైందవ సహోదరులు ఉన్నారు నాకు. ఏమండి, ఇక నుంచి వీడు ప్రసంగాలు విన్న తర్వాత ఏమనుకోద్దండి, మా అయ్యగారు చెప్పారు, మీ దుకాణంలో ఇక నుంచి కొననండి తిననండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. భారతదేశంలో క్రైస్తవుడు దుకాణం ఎక్కడ పెట్టాడు ఆయన ఈడిని అడగాలి మరి నేను. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మోసపోకండి. ఎలాంటి ప్రసంగాలు విని బలవంతులు కాండి. అలాంటి ప్రసంగాల చేత మరణము కొని తెచ్చుకోకండి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేసి ధైర్యవంతులుగా ఉంటారని, బలవంతులుగా ఉంటారని,